ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము సృష్టికర్త. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, క్రియేటర్. నేటి వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. Promise is found in the book of Revelation chapter 1 verse 3. కలిసి నాతో చెప్పండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి తండ్రి, సత్యాన్ని వినటానికి, గ్రహించడానికి, అనుసరించడానికి పరిశుద్ధాత్ముడా నీవే తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు, సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాల నుండి పారదొద్దు బంధిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలు ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు వాక్యపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అతి త్వరలో రెండవసారి లోకంలోకి రాబోచు ఉన్నారు. సమయము సమీపించినది. యేసు ప్రభు వారి యొక్క రాకడకు సమయము సమీపించినది కనుక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే ప్రవచన వాక్యము. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, యొక్క ప్రవచన వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాన్ని గైకొంటారో, అనుసరిస్తారో, విధేయత చూపిస్తారో వాళ్ళు ధన్యులు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, సృష్టికర్త, ఈ సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త మన తండ్రి అయినటువంటి యెహోవా. సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. సృష్టిని సృష్టించేటప్పుడు తండ్రి అయిన యెహోవా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు కలిసి ఒకే స్థలంలో, ఒకే సమయంలో ఈ యొక్క సృష్టిని సృష్టించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంగమ, ఆ సత్యాన్ని యోహాను రాసినటువంటి సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. సమస్తాన్ని సృష్టించినప్పుడు సమయంలో తండ్రి అయిన యెహోవా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ఒకే స్థలములో, ఒకే సమయంలో ఉండి సృష్టిని సృష్టించినట్లుగా ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సృష్టిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి తెలియచేయబడుతుంది అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము మనకి బయలుపరచబడుతుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో 15-16 వచనాల్లో పరిశుద్ధాత్ముడు ఆ సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సత్యం. 15-16 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు.
అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు, దేవుడు ఆత్మ, తండ్రికి రూపం లేదు, ఆయన ఆత్మ. యోబు గ్రంథములో 33వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటి అంటే తండ్రిని గురించి వ్రాయబడినటువంటి సత్యం. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 33 verse 4. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. దేవుడు ఆత్మ, ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపిగా పరలోకములో ఉన్నటువంటి తండ్రి, వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఈ యొక్క సర్వ సృష్టిని సృష్టించిన విధానాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంగమ, ఆది కాండములో ఉన్నటువంటి సత్యం. ఆది కాండంలో రాయబడినటువంటి సత్యం మొదటి అధ్యాయంలో, ఈ యొక్క మొదటి అధ్యాయం అంతా కూడా సృష్టి గురించి వ్రాయబడి ఉన్నది. సృష్టిలో ఏ విధంగా దేవుడు సృష్టిని సృష్టించాడో ఆ సత్యాలన్నీ కూడా ఆది కాండంలో మనం చూస్తాం. మొదటి 6 రోజులు ఏ విధంగా దేవుడు సర్వమును ఈ యొక్క సృష్టిని సృష్టించారో ఆ సత్యాన్ని ఆది కాండములో మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగులకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. మొదటి రోజున దేవుడు ఏం సృష్టించాడు? వెలుగును సృష్టించాడు, సూర్యుని సృష్టించాడు, చంద్రుని సృష్టించాడు, పగటిని రాత్రిని దేవుడు సృష్టించాడు. అస్తమయం, ఉదయము అస్తమయం అయిపోయిన తర్వాత అది ఒక రోజుగా దేవుడు ప్రకటించాడు. మొదటి రోజున దేవుడు సృష్టించినటువంటి సత్యం. ప్రేమటువంటి సంగమ, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు. ఆకాశములో ఉన్నటువంటి తండ్రి తను పలికాడు. ఆ పలికినటువంటి మాట, ఆ వాక్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పలికిన వెంటనే స్వరము, తండ్రి పలికారు, తండ్రి నోటి నుండి వచ్చినటువంటి ఆ స్వరము, ఆ యొక్క మాట యేసు ప్రభు వారు. ఆ మాటతో వచ్చింది శబ్దము. ఆ శబ్దమే పరిశుద్ధాత్ముడు, గాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఆలోచన చేయండి. మీ యొక్క చేతిని మీ నోటికి ఒక అంగుళం దూరంలో పెట్టి చెప్పండి, యేసు యేసు యేసు. ఆమేన్. మీరు ఎప్పుడైతే మీరు పలుకుతున్నారో మీ నోటి నుండి ఒక స్వరం వస్తుంది, స్వరంతో పాటు ఒక గాలి వస్తుంది. మీరు ఒకటా ముగ్గురా? మీరు ఒకటా ముగ్గురా? 3 రకాలైనటువంటి క్రియలు ఒక్క వ్యక్తిలో కనిపిస్తున్నాయి. మీరు ఒక్కరే, పలికింది మీరే, కానీ మీ నోటి నుండి వచ్చేది మాట, మాటతో పాటు గాలి. ఆ గాలి పరిశుద్ధాత్ముడు, ఆ మాట యేసు ప్రభువారు, పలికింది తండ్రి. అందుకే ఆదియందు ఉన్న దేవుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆల్ఫాయు ఒమేగాను నేనే అని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో 8వ వచనంలో ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. వాక్యముగా ఉన్నటువంటి దేవుడు ఆదిలో శరీరధారిగా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మానవ జాతికి విమోచన కలుగ చేయటానికి
పాపులను వెదకి రక్షించటానికి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రియమైనటువంటి సంఘమ, పరలోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా సృష్టించింది, భూలోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిని సృష్టించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45:7. యెషయా 45:7లో ఉన్నటువంటి సత్యం, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు సర్వమును సృష్టించాడు, సర్వము పైన తన సర్వాధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 43వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసిన తిని, వారిని పుట్టించిన వాడను నేనే. సమస్తాన్ని కలుగజేసింది, సమస్త జీవరాశిని, సమస్తమును సృష్టించింది నేనే అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా 45వ అధ్యాయంలో 12వ వచనంలో తెలియచేస్తున్న మరొక సత్యం, భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. దేవుడు పలకగా సర్వము కూడా సృష్టించబడింది. సర్వలోకమును సృష్టించినటువంటి దేవుడు. అయితే ప్రియమైనటువంటి సంఘమా, మనిషిని మాత్రం తన యొక్క స్వహస్తాలతో చేశాడు తండ్రి. మట్టి ముద్దను తీసుకొని తన రూపాన్ని ఇచ్చి, తన రూపంలో నిర్మించబడిన సృష్టించబడినటువంటి మానవుడికి జీవవాయువును వదగా మనిషి జీవించేటువంటి ప్రాణి అయినట్లుగా మనం చూస్తాం. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవదూతలను తండ్రి సృష్టించాడు, సర్వ సృష్టిని సృష్టించాడు, దేవదూతలను తండ్రి సృష్టించాడు. పరలోకంలో ఉండవలసినటువంటి దేవదూతలు, పరలోకంలో నిత్యము తండ్రిని ఆరాధన చేయవలసినటువంటి దేవదూతలు, వాయిద్యాలు వాయించవలసినటువంటి దేవదూతలు, నిత్యము స్తుతి ఆరాధన, పగలు రాత్రి ఆరాధన చేయవలసినటువంటి దేవదూతలను దేవుడు సృష్టించాడు. పరలోకములో తన మహిమతో, వెలుగుతో, పరిశుద్ధతతో నింపి నిత్యము తన సన్నిధిలో ఉంచేలాగా వారిని సృష్టించడం జరిగింది. తన సృష్టి చూసినప్పుడు మనకి కలిగేది ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రేమ, ఈ యొక్క సృష్టి పైన దేవుని యొక్క ప్రేమ మనం చూస్తాం. దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. దేవుడు మానవ జాతిని సృష్టించాడు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 27-28 వచనంలో మానవుడిని ఏ విధంగా తను సృష్టించారో ఆ యొక్క సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. జెనసిస్ చాప్టర్ 1:27-28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకునండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. సమస్తము పైన అధికారాన్ని, పరిపాలన చేసేటువంటి అధికారాన్ని మొదటి మానవుడైనటువంటి ఆదాముకు దేవుడు అనుగ్రహించాడు. ఆ మొదటి మానవుడిలోనే స్త్రీని, అవ్వను నిర్మించడం జరిగింది. ఆదాముకు గాఢైనటువంటి నిద్రను కలుగజేసిన తర్వాత తన ప్రక్కటెముకలోని ఒక ఎముకను తీసి ఆ యొక్క ఎముక ద్వారా బయటకు, ఆదాము శరీరం నుంచి బయటకు వచ్చినట్టు ఆ ఎముకను ద్వారా స్త్రీగా నిర్మించడం దేవుడు చేయటం జరిగింది. ఆ సత్యాన్ని ఆదికాండంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ వచనంలో 23వ వచనంలో మనం చూస్తాం.
తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఆ విధంగా మొదటి స్త్రీని అవ్వమను దేవుడు సృష్టించటం, నిర్మించటం, ఆదాముల నుండి బయటికి తీసుకొని వచ్చి వేరుపరచి తరువాత ఇద్దరు కాకుండా ఒకటై ఉండాలి అని దేవుడు వారిని ఆశీర్వదించడం జరిగింది. 24వ వచనంలో 2వ అధ్యాయంలో ఆది కాండంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ విధంగా దేవుడు సమస్తమును సృష్టించటం, ఆ యొక్క సృష్టి ద్వారా దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే మానవ జాతిని దేవుడు ఏ విధంగా ప్రేమించాడో ఆ యొక్క సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో, 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రాంతించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచాను. 6 రోజులలో దేవుడు తన సృష్టిని సృష్టించాడు. 7వ దినాన్ని విశ్రాంతి దినముగా తండ్రిని ఆరాధన చేయటానికి ఆజ్ఞాపించాడు. ఎవరికి? మానవ జాతికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సత్యం. ప్రియమైనటువంటి సంఘమా, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, యెషయా గ్రంథం 42:5లో ఉన్నటువంటి సత్యం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 42:5, ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. సమస్తమును సృష్టించినటువంటి దేవుడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, సమస్త జీవరాశులని సృష్టించాడు తండ్రి. ఈ లోకములో అనేక వందల వేల కోట్ల జంతువులు ఉన్నాయి భూలోకములో. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్క జంతువు యొక్క ఆకారం వేరుగా ఉంటుంది, అవయవాలు వేరుగా ఉన్నాయి, ఆ జంతువుల యొక్క స్వరాలు వేరుగా ఉన్నాయి, ఆ జంతువుల యొక్క స్వభావాలు వేరుగా ఉన్నాయి. కొన్ని వందల వేల కోట్ల ఆకారాలు, రంగులు, స్వరాలు ఈ యొక్క జంతువుల్లో మనం చూస్తాం. ఇంకా మనం చూసేది ఏమిటి అంటే, సముద్రంలోని జీవరాశులు, అనేక వందల వేల కోట్ల జీవరాశులు సముద్రంలో ఉన్నాయి. వాటి ఆకారాలు వేరు, వాటి రూపాలు వేరు, వాటి యొక్క రంగులు వేరు, వాటి యొక్క శబ్దాలు వేరు. ఈ విధంగా వాటిని మనం చూస్తాం, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు. ఆ తర్వాత భూమి మీద మనం చూసినప్పుడు అనేక రకాలైనటువంటి పళ్ళు మనం చూస్తాం, అనేక రకాలైనటువంటి కూరగాయలను చూస్తాం. వాటి యొక్క రంగులు వేరు, వాటి యొక్క రుచి వేరు. ఆ విధంగా మనం చూస్తాం. ప్రతి ఒక్క పండుకున్న రంగు వేరు, రుచి వేరు. ప్రతి కూరగాయకు వాటి రంగు వేరు, వాటి రుచి వేరు. ఆలోచన చేయండి. దేవుని యొక్క జ్ఞానం బయలుపరచబడుతుంది. దేవుని యొక్క మహిమ ఈ యొక్క సృష్టి ద్వారా మనకి బయలుపరచబడుతుంది. ఇంకా మనం భూమి మీద చూసినప్పుడు అనేక వందల వేల కోట్ల చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల యొక్క ఆకులు, అన్ని ఆకులు ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైనటువంటి ఆకు ఉంటుంది. ఆలోచన చేయండి. మీరు దొండపందిరి చూస్తే వాటి ఆకులు వేరుగా ఉంటాయి. మీరు రామలక్కాయలు, టమాటాల యొక్క తోట చూసారనుకోండి, వాటి ఆకులు వేరుగా ఉంటాయి. చిక్కుడు పందిరి మీరు చూసారనుకోండి, వాటి ఆకులు వేరుగా ఉంటాయి. ఈ విధంగా ప్రతి ఒక్క చెట్టు, మర్రి చెట్టు ఆకులు, వేప చెట్టు ఆకులు, ప్రతి ఒక్క చెట్టు ఆకులు వేరువేరుగా ఉంటాయి. ఆ విధంగా దేవుడు వాటిని సృష్టించాడు. వాటితో పాటు పక్షులు, ఆలోచించండి, కొన్ని వందల వేల కోట్ల పక్షులు ఉన్నాయి. వాటికి కూడా అనేక రకాలైనటువంటి రంగులు ఉన్నాయి.
అనేక రకాలైనటువంటి స్వరాలు ఉన్నాయి. అన్నీ ఒకే రకంగా వాటికి స్వరాలు లేవు. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన స్వరాన్ని కలిగి ఉంది. ఆలోచన చేయండి. కాకుల యొక్క స్వరం వేరు, పావురాల యొక్క స్వరం వేరు, పిచ్చుకల యొక్క స్వరం వేరు, గెద్దల యొక్క స్వరం వేరు. ఈ విధంగా పక్షుల యొక్క స్వరాలు వేరుగా ఉన్నాయి. కొన్ని వందల వేల కోట్ల పక్షులు ఉన్నాయి. ఈ యొక్క సృష్టి మనకి ఏం తెలియచేస్తుంది, ఏమి నేర్పిస్తుంది అంటే దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తుంది, దేవుని యొక్క మహిమను బయలుపరుస్తుంది, దేవునిలో ఉన్నటువంటి సర్వ జ్ఞానాన్ని మనకి తెలియచేస్తుంది. వీటన్నిటి గురించి మనకి తెలుసుకోవడానికి మన జ్ఞానం, మన ఆలోచన, మన సామర్థ్యం, మన యొక్క లో ఉన్నటువంటి తలాంతులు సరిపోవు. అది ఆయనలో ఉన్నటువంటిది. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం తెలియచేస్తున్నాడు? ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాన్ని గతము, ప్రస్తుతము, భవిష్యత్తులో జరుగుతున్న, జరగబోతున్నటువంటి విషయాలను చదివేవాళ్ళు, వినేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు ధన్యులు, ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. మన ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది? యేసయ్యలో ఉన్నది, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది. అందుకే మనం దేవుని సన్నిధికి రావాలి. ఆయన యొక్క స్వరాన్ని వినటానికి, ఆయన మాటను వినటానికి, తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటానికి, దేవునితో సహవాసము చేయటానికి ఆయన సన్నిధికి మనం రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆది మానవుడిని దేవుడు సృష్టించింది, మానవ జాతిని సృష్టించింది. మానవ జాతికి ఈ యొక్క సృష్టి పైన అధికారాన్ని దేవుడు అనుగ్రహించింది. ఆదాముకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. సృష్టి పైన పాలించు, పరిపాలన చేయి, ఏలు, భూమిని నిండించు అని సెలవిచ్చాడు. ఆది కాండంలో 1వ అధ్యాయం 8వ వచనంలో నీవు పరిపాలన చేయాలి, నీవు ఫలించాలి, నీవు సంతానాన్ని కలిగి జీవించాలి, ఈ భూమిని నింపాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ఈ సృష్టి ద్వారా మానవ జాతి నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆలోచన చేయండి. దేవుడు మనిషి నుండి ఏం కోరుకుంటున్నాడు? మనిషి నుండికి దేవునికి కావలసింది మహిమ కావాలి. మానవ జాతి నుండి దేవుడికి ఏం కావాలి అంటే మహిమ కావాలి. మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు, మహిమా స్వరూపిగా మన మధ్యలో నివసించినటువంటి యేసు ప్రభువు ఏం కోరుకుంటున్నారు? తండ్రిని మహిమపరచడానికి, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభువు. మొదటి మానవుడు తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, పాపము చేయటం ద్వారా దేవుని యొక్క సన్నిధిని, దేవుడు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, అధికారాన్ని భూలోకంలో కోల్పోయాడు. ఏ మానవుడైతే కోల్పోయాడో, ఏ అధికారాన్ని అయితే, పరిశుద్ధతనైతే, ఉనికిని, రక్షణను కోల్పోయాడో వాటిని తిరిగి మానవ జాతికి ఇవ్వటానికి మనిషిగా ఈ లోకానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. తండ్రి ఏం కోరుకుంటున్నాడు? మానవ జాతి నుండి తండ్రి యొక్క కోరిక, తండ్రికి ఏం కావాలి? నీ నుండి, నా నుండి ఆలోచన చేయండి. దేవునికి ఏం కావాలి అంటే మహిమ కావాలి. మానవ జాతి నుండి దేవునికి ఏం కావాలి? మహిమ కావాలి. మహిమ పరిచేవాళ్ళు కావాలి. ప్రతి విషయంలో మన జీవితం ద్వారా తండ్రిని మహిమపరిచేవాళ్ళు కావాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు మానవ జాతి నుండి. దేవుడు తెలియచేస్తున్నటువంటి సత్యం. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు తెలియచేస్తున్నటువంటి సత్యం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43:7 అందరూ కలిసి చెప్పండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించువాడను నేనే, పుట్టించిన వాడను నేనే. ఆమేన్. మానవ జాతిని సృష్టించింది, పుట్టించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు. దేవునికి ఏం కావాలి? మహిమ కావాలి. మన జీవితం ద్వారా తండ్రిని మహిమపరచాలి. ఇదే దేవుని
ఉన్నటువంటి కోరిక, దేవుని యొక్క ఆలోచన ప్రేమైనటువంటి సంగమ. అందుకొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడికి ఇంకా ఏం కావాలి? రెండవదిగా ఆరాధన కావాలి, కృతజ్ఞత ఆరాధన కావాలి. ఇవి రెండు ప్రధానమైనటువంటి, ఒకటి మహిమ, రెండవది ఆరాధన. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 21వ వచనంలో, ద బుక్ ఆఫ్ ఐజియా 43:21 కలిసి నాతో చెప్పండి. యెషయా 43:21, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. దేవుడు మానవుడిని ఏ కోరుకుంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతి, ఆరాధన కోరుకుంటున్నాడు. అందుకే కీర్తనాకారుడు ఎప్పుడు ఏం సెలవిస్తాడంటే, నేను నా దేవుని సన్నిధికి వస్తాను, నేను ఆరాధన చేస్తాను అని ఎప్పుడు కూడా ఆరాధన చేస్తూ ఉండేవాడు కీర్తనాకారుడు. తన హృదయంలో నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. కీర్తన 89లో 1వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను అని అంటున్నాడు కీర్తనాకారుడు. కీర్తిస్తాను అంటున్నాడు కీర్తనల ద్వారా, జీవితము ద్వారా. ప్రేమైనటువంటి సంగమ, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 86వ కీర్తనలో 15వ వచనంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి కావలసింది మహిమ, దేవునికి కావలసింది ఆరాధన. కీర్తన 86లో మరొక సత్యాన్ని మనం చూస్తాం. 12వ వచనం, కీర్తన 86:12లో మనం చూసేటువంటి సత్యం ఏమిటి అంటే, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఇది కీర్తనాకారుడి యొక్క తీర్మానం, కీర్తనాకారుడి యొక్క ఒప్పందం, ఒడంబడిక, ఒక ఆలోచన. నేను కీర్తిస్తాను, నేను నిత్యము నీ పరిశుద్ధమైన నామాన్ని మహిమపరుస్తాను, ఘనపరుస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రియమైనటువంటి సంగమ, దేవుడు చేసేటువంటి ప్రతి విషయంలో కూడా ఆయన చేసేటువంటి కార్యాలు మానవుడికి అర్థం కాదు, మానవుడు అర్థం చేసుకోలేడు. అందుకే సహాయకుడను పరిశుద్ధాత్ముడను అనుగ్రహించాడు. సత్యాన్ని వినటానికి, గ్రహించటానికి, అనుసరించటానికి, ఆయన దాచి ఉంచినటువంటి మేలులను పొందుకోవటానికి, ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందుకోవటానికి, నడిపించటానికి మార్గదర్శిగా పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. కీర్తనాకారుడు 77లో 14లో తెలియచేస్తున్నటువంటి ఒక సత్యం కలిసి నాతో చెప్పండి. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆమేన్. దేవుడు తన శక్తిని, తన ఉనికిని, తన జ్ఞానాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ సృష్టి ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దేవునిలో ఉన్నటువంటి శక్తిని, దేవునిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని ప్రేమ ఈ యొక్క సృష్టి మీద కన్నా సృష్టిలో ఉంచినటువంటి మానవ జాతిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే సృష్టి పైన అధికారాన్ని అనుగ్రహించాడు. తండ్రి కోరుకుంటున్నాడు, మానవుడు తనతో సహవాసము చేయాలి, తన ఇంటిలో కలిసి నివసించాలి, తనతో నివసించాలి అని పరిశుద్ధుడైన తండ్రి కోరుకున్నాడు. అందుకే పరిశుద్ధుడైన తన ఏకైక ప్రియ కుమారుడిని లోకానికి పంపించాడు. పాపిగా ఉన్న, పాపములో పడిపోయినటువంటి మానవ జాతిని విడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. పరిశుద్ధ రక్తాన్ని యేసయ్య కార్చింది పాపులను పవిత్రులుగా చేయడానికి, పాపులను పరలోకము తీసుకొని వెళ్ళడానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు యేసు ప్రభువారు.
సిలువలో తన కృపను చూపించారు. తండ్రి తన కనికరాన్ని చూపించారు. మానవ జాతిలో ఉన్న పాపాన్ని క్షమించి రక్షణను అనుగ్రహించారు. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కీర్తనకారుడు మరొక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తన 19లో మొదటి వచనంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆలోచన చేయండి. కొన్ని వందల వేల కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. ఆ సూర్యగ్రహం, ఆ సూర్యుడు మండుచున్నటువంటి అగ్ని గోళం. మానవుడు తను కలిగి ఉన్నటువంటి జ్ఞానముతో చంద్రమండలం మీదకి వెళ్ళాడు, కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళలేడు. వెళితే అది బూడిదైపోతుంది. ఆ రాకెట్స్ అన్నీ కూడా బూడిదైపోతాయి. ఈ యొక్క భూగ్రహం కూడా సూర్యుడికి చుట్టూ 24 గంటలకి ఒక్కసారి మాత్రమే అలా తిరుగుతూ ఉంటుంది. అది కూడా కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరంలో సూర్యుడికి దూరంగా తిరుగుతూ ఉంటుంది. అది కానీ ఒక అంగుళం దగ్గర ఇచ్చిందనుకోండి, భూమి బూడిదైపోయింది. అంటే సూర్యుడికి ఉన్నటువంటి శక్తి ఆలోచన చేయండి. అందుకే సూర్యుడిని మండుచున్న గోళము అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. ఈ యొక్క సూర్యుడిని చూసినప్పుడు, చంద్రమండలాన్ని చూసినప్పుడు, ఈ నక్షత్రాలు చూసి ఒక్కొక్క నక్షత్రం శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే భూమి కన్నా ఇవి పెద్దగా ఉన్నాయి కొన్ని అంటున్నారు. ఎన్నున్నాయో మనకు తెలియదు. ఆలోచన చేయండి. ఆయన సర్వజ్ఞాని, సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన సర్వజ్ఞాని. అందుకే యోబు చక్కగా తెలియచేస్తూ ఉంటాడు. ఏమంటున్నాడు అంటే యోబు గ్రంథంలో 9వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక సత్యాన్ని యోబు తెలియచేస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 9 verse 10. ఎవడును తెలిసి కొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. తెలుసుకోలేనన్ని సంగతులు ఉన్నాయి ఈ భూలోకములో, దేవుని యొక్క సృష్టిలో, దేవుని యొక్క చేసేటువంటి పనిలో. ప్రియమైనటువంటి సంఘం, దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు మనం తెలుసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు క్రమాన్ని తప్పడు. సృష్టి అంతా కూడా ఒక క్రమం ప్రకారంగా దేవుడు చేశాడు. మొదటి రోజున, రెండవ రోజున, మూడవ రోజున, 4, 5, 6 ఈ 6 రోజులు ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క పనిని దేవుడు నియమించి సృష్టించడం జరిగింది. ఆయన క్రమం తప్పడు. ఆయన క్రమశిక్షణ చూస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడా క్రమశిక్షణ ఉంటుంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 11వ వచనంలో రాయబడినటువంటి ఒక సత్యం, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసనుడైండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. పరలోకములో జరుగుతున్న దృశ్యాన్ని, దర్శనాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి ఈ యొక్క యోహాను ఏమని చెప్తున్నాడంటే, ఒక సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. అపోస్తలు 11 మంది, తర్వాత ఇంకా మరి కొంతమంది 24 పెద్దలు ఆ సింహాసనము చుట్టూ ఉన్నారు. ఉండి వాళ్ళ యొక్క తలలపైనటువంటి కిరీటాలను తీసి సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పాదాల వద్ద పెట్టి వాళ్ళు ఏమని తెలియచేస్తున్నారు అంటే, నీవే సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఏం చేస్తున్నారు? పరలోకంలో ఏం జరుగుతుంది? కోటాను కోట్ల దేవదూతలు, ఈ యొక్క పరిశుద్ధులు,
జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు, వీళ్ళందరూ పరలోకంలో ఏం చేస్తారు? పగలు రాత్రి, అక్కడ పగలు రాత్రి ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, చీకటి ఉండదు, పాపం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. ఇక వీసాలు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు. ఆలోచన వచ్చింది. ఆ పరలోకంలో ఏం చేస్తారు? వీళ్ళందరూ అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, అవి భూత వర్తమాన, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండినవి, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడినకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండే. పరలోకంలో ఏం చేస్తాం మనం? ఇక ఆరాధన, పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేయడం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, అక్కడ రోగం ఉండదు, పాపం ఉండదు, అక్కడ అపవాది ఉండడు, శోధకుడు ఉండదు, దయ్యాలు ఉండవు, సాతాను ఉండడు. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములోకి మానవులు ఉండాలి, రావాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. అందుకే ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు. ఎందుకు పిలుస్తున్నారు అంటే, యేసు ప్రభుతో సహవాసము చేయటానికి ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నారు. పరిశుద్ధాత్మతో సహవాసం చేయటానికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ఈ లోకం వచ్చినటువంటి దేవుడు అందరూ కూడా సహవాసం చేయాలి, తండ్రితో సహవాసము చేయాలి, తండ్రిని ఆరాధన చేయాలి, తండ్రిని మహిమపరచాలి, యేసు ప్రభుతో సహవాసము చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసము చేయాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యేసు ప్రభుతో సహవాసము చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. ఏమైనటువంటి సంగతి, ఆయన రాకడ సమీపంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన రాబోయే ముందుగా మనం స్థిరపడాలి, విశ్వాసములో స్థిరపడాలి, నిరీక్షణలో స్థిరపడాలి. యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. తండ్రిని మహిమపరచటానికి, తండ్రిని ఆరాధన చేయటానికి, యేసు ప్రభువుతో సహవాసము చేయటానికి, యేసయ్య చెప్పిన సత్యాలను అంగీకరించి ఈ శరీరంలో ఉన్నప్పుడే మనము సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. రాకడ సమీపముగా ఉన్నది. అందుకే యేసయ్య ఏమంటున్నారంటే, సమయము సమీపించినది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకు సమయము సమీపించినది. యేసయ్య కృప మనందరికీ సదా తోడేండునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. తండ్రి, నీకు వందనాలయ్యా. మనం అప్పగించుకున్నాం, మన జీవితాలను సమర్పించుకున్నాం. నీవు కోరుకున్నావు, మహిమను కోరుకున్నావు, ఆరాధనను కోరుకున్నావు, సహవాసమును కోరుకున్నావు. తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధికి రావటానికి, నీ సత్యమును, నీ ప్రేమను పొందుకోవటానికి, సత్యమును గ్రహించటానికి, యేసయ్య నీ కృపలో రక్షణ పొందుకోవటానికి నీవు సహాయము దయచేశావు. నీకు వందనాలు. మేము విన్న సత్యాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, నిత్యము నిన్ను ఘనపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధన చేయటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి రోగపు అధికారాలను యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాము. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాము. మేము విన్న సత్యం ఇతరులకు ప్రకటించడానికి, యేసు ప్రభు రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపడటానికి, ప్రతి ఒక్కరిని ఒక పాత్రగా, ఒక సాధనంగా నీవు తయారు చేసి వాడుకోవచ్చున్నందుకు వందనాలు. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు నామములో ప్రార్థించి జీవమును, ఆశీర్వాదమును, స్వస్థతను, అభిషేకమును యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.